ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 13 బుధవారం. తిథి పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉదయం 10:30 వరకు ఉత్తరాభద్ర నక్షత్రం, ఆ తర్వాత రేవతి నక్షత్రం. ఈరోజు నాగుల పంచమి, నాగపంచమి. ఈ పర్వదినాన నాగదేవతలకు పూజలు చేసుకోవడం వల్ల నాగదోష పరిహారం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని మీరు చేజిక్కించుకుంటారు. ఆ సందర్భంలో గట్టిగా పోరాట పటిమతో మీరు పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు, అధికారుల అభినందనలు అందుకుంటారు. చతుర్థములో బుధుడు సంచరించడం వల్ల జనసహకారం బాగా ఉంటుంది. నూతన అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయములో శుక్రుడు సంచరిస్తడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉంటుంది. పంచమంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ముఖ్యంగా సంతానం విషయంలో కాస్త దూర ప్రాంతాలకు సంతానం వెళ్ళడం వల్ల మీరు ఇబ్బందిని పడేటువంటి, నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలువలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధికి అవకాశం ఉంది. వ్యవసాయ అభివృద్ధి, నూతన లాభాలు అందుకుంటారు. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల ఆకస్మికంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటున్నాయి. పంచములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో నిరాశ ఎదురవుతుంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి. కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి ఈ శ్రావణ బుధవారం రోజున తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, మీ మాటకు విలువ, కుటుంబ సౌఖ్యం అందుకుంటారు. దశమములో శని సంచారం వల్ల పని భారము, శ్రమ, అనారోగ్య సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజున తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి ఈ రోజున 2 గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా ఉన్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో గురువు సంచారం ఉంది కనుక మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మిగతా 7 గ్రహాలు అనగా శుక్రుడు, గురువు అనుకూలంగా సంచరించగా మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. అనవసరమైనటువంటి మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహాల దర్శనం చేసుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి ఈ రోజున లాభములో బుధుడు సంచరిస్తున్నారు. మీరు కష్టపడి పనిచేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అధిక లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కానీ, తల్లి నుంచి లాభాలు కానీ అందుకుంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మంచి విజయాలు సాధిస్తారు.
దశములో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, సృజన సహకారంతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బలను దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి షష్టములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి మంచి విజయం సాధిస్తారు. లాభములో కేతువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను, నిరాడంబరంగానే ఆదాయాన్ని అందుకుంటారు. పంచములో రాహు సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఇబ్బందికరంగా మారుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. భూ సౌఖ్యాన్ని కానీ, భూ లాభాన్ని కానీ అందుకుంటారు. అలాగే వాహన సౌఖ్యం కానీ, వాహన లాభం కానీ మీకు అనుకూలంగా ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాన్ని సాధిస్తారు. అష్టములో శుక్రుడు సంచరించడం వల్ల సృజన సహకారంతో సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విందు వినోదంలో పాల్గొనడం, సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. పెద్దల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. అష్టమంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఆత్మీయులతో మనస్పర్ధలు, జన సంబంధాలు చెడేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈ రోజున అష్టమములో బుధుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఒక వ్యాపార లావాదేవీ మీకు అనుకూలంగా మారుతుంది. లేకపోతే ఆదాయం అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి సప్తములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. తండ్రి గారి నుంచి సహకారం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయములో శని సహకారం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త వెనకడుగు వేస్తారు. కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఖర్చులు, ఆదాయము ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. అనగా ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి పంచమంలో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. చదువుల విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో కుజుడు సంచరిస్తున్నారు. కొంతమంది వ్యక్తుల సహకార లోపం, భూ సమస్యలు, వాహనాల వల్ల ప్రమాదాలు, గొడవలకు అవకాశం ఉంది. చందనపరంగా వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు షష్టమములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి ఫలితాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థములో శుక్రుడు సంచరిస్తున్నాడు. సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సహకారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా
ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.